ఈరోజు మన ఛానల్లో పండు మిరపకాయ ఉసిరికాయ కలిపి పచ్చడి పట్టుకున్నాము. ఎలా పట్టాలో ఏ ప్రాసెస్ అన్నీ మీకు చెప్తాను. మరి ఎండలు స్టార్ట్ అయినాయి కనుక చక్కగా పళ్ళు వస్తున్నాయి. కాయలు, ఉసిరికాయలు, మిరపకాయలు అన్ని రకాలు వస్తున్నాయి కనుక చక్కగా మనం పచ్చడి పట్టుకుందాం. బిడ్డలందరూ పట్టుకోవాలని నా ఆశ. మీ అందరూ తెలియని వాళ్ళు చక్కగా నేను చెప్పేవన్నీ చూసి చక్కగా పట్టుకోండి. ఇగమ్మ ఈరోజు మన ఛానల్లో పండు మిరపకాయలు ఉసిరికాయలతో పచ్చడి పెట్టుకుందాం. ఈ పండు మిరపకాయలు పొద్దుట మార్కెట్లో తీసుకొచ్చాం. చాలా మంచి కాయలు వచ్చినాయి ఈరోజు. చూడండి ఎంత బాగున్నాయో. పెద్ద పెద్ద కాయలు లావులావుగా గట్టిగా చాలా బాగున్నాయి. ఇట్లా కడిగేసి పొద్దుటే నేను ఎండలో ఆరబెట్టాను. ఇప్పుడు ఇవన్నీ తొడాలు తీసుకుందాం. ఇగో ఉసిరికాయలు కూడా నాటు ఉసిరికాయలు అనమాట. ఇవి మంచి చిన్న కాయలు బాగున్నాయి, చాలా బాగున్నాయి కాయలు. ఇవి కూడా కడిగి ఎండలో పోసి పెట్టాను. దీనికి కావాల్సినవి అంటే ఇగో చింతపండు, 200 గ్రాముల చింతపండు, పీసులు, నారలు, పిక్కలు అన్నీ ఏమీ లేకుండా శుభ్రం చేసుకున్న చింతపండు, 200 గ్రాముల ఉప్పు, 1 స్పూను పసుపు ప్రస్తుతానికి కావాల్సినవి. తర్వాత ప్రాసెస్ తర్వాత చూద్దాం. ఆయిల్ అవసరం లేదా అమ్మ? అస్సలు ఆయిల్తో పని లేదుగా దీనికి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. 3 రోజులు ఊరబెట్టాక అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుని ఇవన్నీ మొక్కలు కోసుకుని మిక్సీ పట్టుకుని 3 రోజులు ఊరుద్ది. ఊరాక అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మెత్తగా కావాలో కచ్చా పచ్చాక పట్టుకోవాలో పట్టుకుని మిరపకాయ బరకగా ఉంటేనే బాగుంటది. మరి మెత్తగా అయితే బాగుండదు. దాంట్లో ఈ కాయలు నూనెలో వేయించేసి ఘాట్లు పెట్టి వేయించేసి అప్పుడు పండు మిరపకాయల్లో కలుపుకుని అప్పుడు తాలింపు చేసుకోవాలి. ఈ 3 రోజుల ప్రాసెస్ ఇది. ఒక్కరోజుతో అయిపోయేది కాదు ఇది. ముందు చింతపండును ఉప్పు కలిపి 2 ఆడుకుందాం. చక్కగా పొడిలాగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టింది, ఎండలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టింది కదా, బాగుంది. ఎండిపోయి పొడి పొడిలో వచ్చేస్తుంది. పొడి పొడిలాగా వచ్చేస్తుంది. సాల్ట్ వేసుకుని ఉప్పు ఎంత పడుతుందమ్మా? కొలత ఉంటుందా దీనికి? ఆవకాయ పచ్చడిలాగా ఉంటుందమ్మా. కొలత కేజీకి 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ చింతపండు. కానీ కాయలు కారాన్ని బట్టి మనం చింతపండు వాడుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కొలత చక్కగా పొడి పొడిగా అయిపోయింది. ఇది అయితే మనకి ఇబ్బంది ఉండదు. మిరపకాయలు వేసేసుకుని చక్కగా తొక్కలు లేకుండా చక్కగా పొడి అయిపోద్ది అన్నమాట. చప్పును ఊరిపోద్ది కూడా పొడి. మళ్ళీ ఇంకోసారి పట్టుకోమా. చక్కగా పొడైపోయింది. అడుగుతాయి. ఇందులో నీరు అడుగుతుంది కనుక కొద్దిగా పసుపు వేసుకుని దీంట్లో మిగిలిన ఉప్పు ఉంది కదా కొంచెం వేసుకుని ఇదంతా అయిపోయింది. ఇదిగో అమ్మ చక్కగా ఇదంతా అయిపోయింది. మంచిగా మళ్ళీ 2సారి రుబ్బుకోకుండానే బాగానే అయింది. తీసుకుందాం ఇదంతా. ఉసిరికాయలు వేయించుకోవాలా? ఉసిరికాయ వేయించుకుని ఇందులో గుచ్చేసి ఇది ఇంకా మళ్ళీ రుబ్బుకునే పర్లేదు. మామూలుగా అయితే అసలు రుబ్బుకోవాలి 3వ రోజు. ఇది మామూలు అప్పుడు అంటే మేము రోట్లో తొక్కునేవాళ్ళం రోకలతో బండలతో. ఇప్పుడు అంటే మిక్సీలో వచ్చేసినాయి కనుక ఈ చింతపండు అవి ఆడుకుంటాం. మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయేమో? పెద్ద కారంలో ఇవి బాగున్నాయి. దేశవాళి కాయలు బాగున్నాయి. చాలా సన్నగా ఉంటే లావు ఎక్కువ ఉంటాయి. కాయలు అయితే కారం బాగుంటాయి. ఈ దేశవాళి కాయలు కదా, తేజకాయలు అయితే కారం ఉంటాయి. అవి తేజకాయలు కాదు, మామూలు కాయలే. తేజకాయలు ఒకటి ఉంటాయా? తేజ గుంటూరు మిక్సీలో 2-3 రకాలు ఉంటాయి తేజకాయలు. ఈ కారం లేని ఎక్కువ కారం ఉండదు. దేశవాళి కాయలు అనమాట. చాలా బాగా ఉంటుంది ఇది. తొక్క మందం గింజలు ఉంటాయి. చాలా బాగుంటుంది ఇది. చూడు ఎంత బాగుందో. ఇప్పుడే తినేలాగా ఉంది. ఈ మళ్ళీ 2సారి మనం మిక్సీ పట్టుకోకల్లా సరిపోద్ది ఇది. ఉసిరికాయలు ఏం చేసుకుని ఇందులో బాగా చల్లారాక ఇందులో పెట్టేసుకోండి. అడుగు నెల తీసి చక్కగా ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక 2 కలిసి ఉప్పు, పులుపు అన్నీ ఉసిరికాయలలో ఓట దీంట్లో ట్రాన్స్ఫర్ అవుద్ది చక్కగా. అయ్యి అప్పుడు ఉసిరికాయ వేరుశనగ నూనె కొద్దిగా వేసుకుని మనం ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకుని అన్నిటికీ ఘాట్లు పెట్టాను.
మళ్ళీ ఘాట్లు పెట్టే 4 వేసి 5 వేసి ఇలా ఘాట్లు పెట్టుకుంటే పేలకుండా ఉంటాయి. లేకపోతే ఉట్టికాయలు నూనెలో వేస్తే పేలిపోతాయి. చక్కగా తడి లేకుండా నూనె కాగాక వేయించుకున్నాం. కొన్ని 2 ట్రిప్పులుగా వేసుకుంటే సరిపోతాయి, ఎక్కువ లేవు కదా. నూనె కాగింది, ఉసిరికాయలు వేసుకున్నాం. నూనె చిన్నది జాగ్రత్తగా వేసుకున్నాం. చక్కగా దోరగా వేయించుకుంటే బాగుంటాయి, పచ్చి లేకుండా. అప్పుడు ఆ ఓటలో పండు మిరపకాయలు దాంట్లో పెడతాం కదా, ఆ ఓట అంతా ఇది లాక్కుంటాం అన్నమాట. ఉప్పు కారం బాగా పెడతాం కాయకి. దీంట్లో ఉన్న దాంట్లో ఉన్న దీంట్లోకి బాగా చల్లారిపోయాక అప్పుడు 1 గంట 2 గంటలు పోయాక చల్లారిపోయాక అప్పుడు అందులో పెట్టేసి అన్నీ కలిపి 3 రోజులు మగ్గితే చాలా బాగుంటాయి. 3వ రోజు కొద్దిగా మెంతి పిండి కలుపుకుని అప్పుడు తాలింపు పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ కాయలన్నీ ఎగిపోయినాయమ్మా, తీసేసి వేరే మళ్ళీ ఇంకా ఉన్న కాయలు వేసుకున్నాం. ఇలా చక్కగా గోల్డ్ కలర్లో బాగా వేగితే పచ్చి లేకుండా లోన గట్టిగా ఉండవు అన్నమాట. లేకపోతే పచ్చిగా ఉన్నాయి అనుకో గట్టిగా ఉంటాయి, ఊరవు. చక్కగా ఇలా వేయించుకోవాలండి కాయలన్నీ నిదానంగా. నూనె కాగాక సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే లోన నుంచి ఉడుకుతాయి అన్నమాట. కాయ తీసేసుకున్నాం, తర్వాత చూపిస్తాము. ఇదిగమ్మా మనం పచ్చడి అంతా రెడీ అయిపోయింది. మిక్సీలో వేసేసుకున్నాం కదా. ఉసిరికాయలు కూడా చక్కగా చల్లారిపోయినాయి, వేయించుకున్న ఉసిరికాయలు. ఇప్పుడు దీంట్లో ఇవి కలిపేద్దాం, ఊరబెట్టేద్దాం. చక్కగా ఇందులో కలిపేసి అడుగున పెట్టి పచ్చడి పైన వేసేస్తే చక్కగా మగ్గుతాయి. మెంతిపిండి కొద్దిగా ఆయిల్ వేడెక్కిందమ్మా. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం. ఇదిగో మెంతులు 1 స్పూన్ మెంతులు వేస్తాం. పచ్చళ్ళకి మెంతులే బాగుంటాయి. 2 స్పూన్లు ఆవాలు, ఆఫ్ చేసేసుకుని ఉల్లిపాయలు నూనె వేడికి చాలు మగ్గిపోతాయి. ఎక్కువ ఆగక్కల నూనె వేడితే చెప్పాలి. నూనె చల్లారేటప్పటికి వెల్లుల్లిపాయలు మగ్గిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసాక వెల్లుల్లిపాయలు వేస్తాను, ఎందుకంటే ఆయిల్ కాగి ఉంది కదా, కొద్దిగా కరిగిపోతుంది. చల్లారాక అప్పుడు నూనె బాగా చల్లారిపోవాలి. అప్పుడు వేడేమీ ఉండకూడదు. అప్పుడు పచ్చళ్ళలో వేసి కలిపేసుకోండి. వేడి అన్నంలో కొద్దిగా ఒక ఉసిరికాయ వేసి కొంచెం గ్రేవీ వేసి నెయ్యి వేసి కలుపు తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చల్లారాక కలుపుకుందాం పచ్చడి. తాలింపు బాగా చల్లారిపోయిందమ్మా. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయ ఎంత కావాలో అంత దీనికి ఆయిల్ సరిపడగా వేసి కలుపుకుందాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది స్మెల్. మెంతిపిండి అయితే అంతా కలిపేసాము, ఇంకేం కలుపుకోకలా ఉట్టి తాలింపు పెట్టుకున్నాయి. ఆయిల్ కోసం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయ స్మెల్ తోటి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఒక ఉసిరికాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా ఉసిరికాయ మంచిది కదా, చాలా బాగుంటుంది. మన ఉసిరికాయ పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్ కొలతలతో చూపించింది కదమ్మా. మరి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.